హైదరాబాద్ పుప్పాలగూడలోని 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు కాపాడారు. దీనిపై సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధి రిత్విక్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భూమి కబ్జా కాకుండా కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నామని 2018లో హైకోర్టును ఆశ్రయించామని వివరించారు. అలాగే స్థలాన్ని రక్షించాలని 2019, 2025లలో హైకోర్టు కీలక తీర్పులు ఇచ్చిందని, నిర్మాణాలపై స్టే విధించిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే 2025లో హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేయగా అధికారులు స్పందించి జాయింట్ సర్వే నిర్వహించి 100 ఎకరాలకు పైగా భూమిని సేవ్ చేసి ఫెన్సింగ్ వేశారని వెల్లడించారు. ప్రభుత్వ భూమిని రక్షించేందుకు హైడ్రాకు ధన్యవాదాలు అంటున్న రిత్విక్ రెడ్డితో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. కాజాగూడ పుప్పాలగూడలోని 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలి అంటూ హైడ్రాకి ఫిర్యాదు చేశారు. సొసైటీ టు సేవ్స్ రాక్స్ అని ఒక సంస్థ. ప్రస్తుతం నాతో పాటు అది ప్రతినిధి ఉన్నారు, రిత్విక్ రెడ్డి. అసలుకి హైడ్రాకి ఏమని ఫిర్యాదు చేశారు, ఎందుకు ఫిర్యాదు చేయాలని అనిపించింది? మేము ఆల్మోస్ట్ 8 years నుంచి మా దగ్గర కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి ఈ 4 సర్వే నెంబర్స్ని ప్రొటెక్ట్ చేయాలని. కానీ డిస్పైట్ గోయింగ్ టు హెచ్ఎండిఏ హ్యాండ్ ఓవర్లో ఉండే ల్యాండ్, హెచ్ఎండిఏ కూడా కొంతవరకు గార్డ్స్ పెట్టారు, బట్ ఓవరాల్ ఎంక్రోచ్మెంట్ని ఆపలేకపోయారు. సో మేము హైడ్రాకి వెళ్ళాము అండ్ హైడ్రా మినిస్టర్ రంగనాథ్ గారు వాజ్ వెరీ సపోర్టివ్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. మాకు ఈ టోల్డ్ us he will protect the place no matter what. కొంచెం టైం పట్టింది టు అండర్స్టాండ్ ద బౌండరీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్, బట్ యాజ్ ఆఫ్ యెస్టర్డే మొత్తం ఫెన్సింగ్ అంతా వర్క్ స్టార్ట్ అయిపోయింది అండ్ మోస్ట్ లైక్లీ టుడే ఇట్ బి ఫినిష్డ్. ఈ భూమి రాక్స్ పరిరక్షణ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు? సొసైటీ టు సేవ్ రాక్స్ అయితే 30 years నుంచి ట్రై చేస్తున్నారు. ఈ స్పెసిఫిక్ ఏరియా మేము ఆల్మోస్ట్ 20 years ముందే దానికి హెరిటేజ్ స్టేటస్ వచ్చింది. సో అండర్ హెరిటేజ్ లాస్ దీనికి ప్రొటెక్షన్ ఉండే, కానీ హెరిటేజ్ లా చేంజ్ అయింది తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు అండ్ కొత్త హెరిటేజ్ లా పెట్టారు. దాంట్లో ఓన్లీ బిల్డింగ్స్ అండ్ మాన్యుమెంట్స్కి ప్రొటెక్షన్ ఉంది, రాక్స్కి తీసేశారు. సో మేము కోర్టులో పెళ్ళేసాము రాక్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాలని అండ్ కోర్ట్ ఆర్డర్ మాకు సపోర్టివ్గా ఆర్డర్స్ కూడా పాస్ చేశాయి. కాకపోతే ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా ఇప్పటివరకు మాకు వచ్చి ఇంత హెల్ప్ చేయలేదు. ప్రధానంగా ఈ భూమికి ఎలాంటి ముప్పు ఉంది అనుకున్నారు? ఎవరైనా ఆక్రమించారా, లేకపోతే ఆక్రమణకి గురవుతుంది అనుకున్నారా? యాక్చువల్ సర్వే నెంబర్ మ్యాక్సిమం ఏరియా ఉన్న సర్వే నెంబర్ ఇస్ 452/1. దాని ఆన్ పేపర్ 174 acres ఉండాలి. ఇప్పుడు కరెంట్లీ ఇట్ హ్యాస్ 83 acres. సో ఆల్రెడీ 90 acres వరకు ఎంక్రోచ్మెంట్ అయిపోయింది అండ్ ముందు కూడా ఇంకా అయ్యే చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది ఆ ఏరియాలో. అందుకే మేము హైడ్రాని అప్రోచ్ అయ్యాము. గతంలో ఎందుకు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు? ఎందుకంటే రాక్స్ని కొట్టేయడం అవన్నీ చాలా జరుగుతుండే. మేము రాక్ క్లైంబింగ్ అవన్నీ యాక్టివిటీస్ చేస్తాం అక్కడ. సో మాకు రాక్స్ అన్ని ప్రొటెక్షన్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఆ రాక్స్ ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంది కూడా, అయినా కానీ మేము ప్రొటెక్ట్ చేయలేకపోయాము. అందుకే హైకోర్టుకి వెళ్ళాము. చాలా వరకు ఎన్నో ఏండ్ల వరకు చరిత్ర కలిగినటువంటి భూమి అని చెప్తున్నాను. ఏం గుర్తించారు మీరు? అంటే ఈ రాక్స్ ఎస్పెషలీ హైదరాబాద్ ప్లాటూ, డెక్కన్ ప్లాటూ మొత్తం కూడా ఆల్మోస్ట్ 250 crores ఓల్డ్ రాక్ ఫార్మేషన్స్. ఇవన్నీ మనకి హంపి, బాదామి ఇలాంటి ప్లేసెస్లో ఈ రాక్ ఫార్మేషన్స్కి ప్రాపర్ హెరిటేజ్ స్టేటస్ ఉంది, ప్రొటెక్షన్ ఉంది. కానీ హైదరాబాద్లో సేమ్ రాక్స్ ఉన్నా కానీ మనకు అసలు ప్రొటెక్షన్ లేదు, దీని గురించి అవేర్నెస్ కూడా లేదు. దానికోసమని సొసైటీ టు సేవ్ రాక్స్ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తాం. అంటే మీరు ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ అక్కడ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకా ఏమైనా ఆక్రమణకి గురైందని భావిస్తున్నారు? ఇప్పుడు హైడ్రా వచ్చి మనం ఫెన్సింగ్ అయిన తర్వాత ఫ్యూచర్లో అయితే ఏం ఎంక్రోచ్మెంట్ ఉండదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. యాక్టివిటీస్ అయితే చాలా ప్లాన్ చేస్తాము మేము. స్పెసిఫికలీ అడ్వెంచర్ రిలేటెడ్ అండ్ రాక్ క్లైంబింగ్ యాక్టివిటీస్ ఆల్రెడీ మేము ఆల్మోస్ట్ 10-12 years నుంచి అక్కడ ఎవ్రీ వీకెండ్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్తోని ఇంకా మంచిగా విత్ బెటర్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. చాలా మంది 250 కోట్ల చరిత్ర ఉంది అని చెప్తున్నారు. అక్కడ ప్రత్యేకత ఏం గమనించారు మీరు? ఈ రాక్స్ అనేవి కూడా ఫార్మేషన్ మన ఎర్త్ భూమి ఫస్ట్ ఫామ్ అయినప్పుడు ఉండే లావా, మ్యాగ్మా అవన్నిటితో ఫామ్ అయిన రాక్స్ ఇవి. అండ్ మీరు అక్కడికి వెళ్తే చూడగలుగుతారా, రాక్ ఫార్మేషన్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి బ్యాలెన్స్ చేసినట్టు ఉంటాయి. జనరల్గా వేరే ప్లేసెస్లో ఎక్కువ కనిపించవు ఇలాంటి రాక్ ఫార్మేషన్స్. అక్కడ ఉండే కేవ్స్ అవన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. హైదరాబాద్లో ఇలాంటి రాక్ ఫార్మేషన్స్ ఇంకా ఎన్ని గుర్తించారు? ఫర్దర్గా ఏం చేయబోతున్నారు?
చాలా ఉన్నాయి ఇలాంటివి. మోస్ట్ ఫేమస్ అయితే ఘరే ముబారక్ అండ్ పీరాన్ చెరువు దగ్గరలో ఉన్నాయి. బట్ అదర్ దెన్ దాట్ ఆల్ ఓవర్ ద స్టేట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 104 డిఫరెంట్ ప్లేసెస్. మేము ఆల్రెడీ హెరిటేజ్ డిపార్ట్మెంట్కి అప్రోచ్ అయ్యి వాళ్ళకి కూడా ఒక ప్రపోజల్ సబ్మిట్ చేశాము. 104 ప్లేసెస్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద హెరిటేజ్ లిస్ట్ అని. సో దట్ కాజాగూడని ప్రొటెక్ట్ చేసినట్టు అన్ని ప్లేసెస్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ఇది కేవలం భూమి పరిరక్షణ లేదంటే హైదరాబాద్లో ఒక ఉద్యమం అనే చెప్పుకోవచ్చా భూములు కాపాడడంలో? హోప్ఫుల్లీ ఉద్యమమే అనుకోవచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ అవర్ ఫస్ట్ స్టెప్. సో ఇది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మేము ఇంకా ఇలాంటి చాలా ప్లేసెస్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అండ్ హైడ్రా ఇస్ వెరీ సపోర్టివ్. ఇన్ఫ్యాక్ట్ అమ్ముగూడలో కూడా ఒక ఏరియా ఉంది, అది కూడా ఆల్రెడీ ప్రొటెక్షన్కి ఎలా చేద్దామని ఆల్రెడీ టాక్స్ అవుతున్నాయి. నెక్స్ట్ అదే చేస్తారు. అంటే 200 ఎకరాలు దాదాపు 30,000 కోట్లకి పైగానే విలువ చేసేటువంటి భూములు అని చెప్పే కంటే కూడా మన హైదరాబాద్కు ఉన్నటువంటి నేచర్ని కాపాడడం, అంటే సహజంగా అక్కడ రాక్స్ కావచ్చు లేదంటే చుట్టూ చెట్లు ఒక ఆహ్లాదమైన వాతావరణం ఉంది, అలాంటి వాటిని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేస్తే రానున్నటువంటి రోజుల్లో చాలా సమస్యలు, పొల్యూషన్ సమస్యలు కావచ్చు, వాటర్ సమస్యలు, వీటన్నిటిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటివి కాపాడడం వల్ల సో నేచర్ని ప్రేమించి నేచర్ని కాపాడితే రానున్నటువంటి తరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్లో ఇలాంటి రాక్స్ పార్కులు కావచ్చు లేకపోతే ఇతర ప్లేసెస్లో సో కొంత మొత్తం డిమాలిష్ చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులు ఆక్యుపై చేస్తున్నారు. వాటన్నిటిని అరికట్టే విధంగా వీళ్ళ సొసైటీ ఫైట్ చేస్తుంది. హైడ్రాకి ఫిర్యాదు చేసాం, హైడ్రా వెంటనే స్పందించి 200 ఎకరాలకు కూడా ఫెన్సింగ్ వేయడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి రిత్విక్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో సుజాత, హైదరాబాద్.